ప్లస్ ఆయన కూడా మాతో సీనియర్లతో కూడా ప్రతి విషయంలో కూడా సంప్రదించుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా మంచి గౌరవంగా ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. మేము అదే తీరుగా ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం. ఆయన మా దగ్గర ఒక పనికిరాలిన లీడర్ ఉన్నాడు. 10 ఏళ్ళు మినిస్టర్గా ఉండి తలకాయ ఎత్తడు తప్ప పైకి తీయడు. ప్రెస్ వాళ్ళు పోయి నమస్తే పెట్టినా నమస్తే పెట్టాడు. ఆయన గింతే ఉంటాడు చూస్తానికి. ఆయన మా ఎస్ఎల్బిసి టన్నల్ పోలే, సొరంగం 2000 కోట్లు ఇవ్వాలి, అది పూర్తి అయి ఉంటే నేను శాంక్షన్ చేయించుకున్న రాజశేఖర రెడ్డితో కొట్లాడి దాన్ని కేసీఆర్ పూర్తి చేస్తా అంటే కేసీఆర్ దేవుడు ఎరుగు. ఈ చిన్న మనిషి కూడా ఒకసారి పోయి సొరంగం దగ్గర పోలే. 90% పూర్తయిన బ్రాహ్మణంలో ప్రాజెక్ట్ ఇప్పుడు నడుస్తున్నది. 2 నెలల్లో నీళ్ళు ఓపిస్తున్నా. 3 మంత్స్లే 10 ఏళ్ళు అది 1,00,000 ఎకరాల ఆయకట్టు. ఆయన ఆ చిన్న మనిషి ఏమంటాడంటే వీళ్ళు రేవంత్ రెడ్డికి మంత్రి పదవి కోసం మసక కొడుతున్నాను. ఆ అకేషన్లు ఏంటంటే మా ఎంకన్నా నిజమైన తెలంగాణ నాయకుడు కేసీఆర్ లాగా ఎలక్షన్ కలెక్షన్ బై ఎలక్షన్ రిజైన్ తెలంగాణ దొంగ ఉద్యమకారుడు కాదు. ప్రాణాలకు తెగించి గడియారం కాడ నిరాహార దీక్ష చేసిండు. నాతో పాటు ఇంకోరనే ఉన్నారంటే ముఖ్యమంత్రి పదవికి ఆయన అర్హుడే. వాళ్ళు మంత్రి పదవుల కోసం తిరిగే మనిషి కాదు ఆయన అని ఆ సందర్భంలో చెప్పింది తప్ప నాకు పదవుల మీద ఆశ లేదు. నా తెలంగాణ బాగుపడాలి, నా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలి. ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు టాటా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం. టీసీఎస్ వాళ్ళతోని టీసీఎస్ వాళ్ళకు వచ్చే కార్పొరేట్ సోషల్ సిఎస్ఆర్ ఫండ్ దాదాపు 2200 crores వాళ్ళు పెడతాటు 360 crores మేము పెట్టి దాన్ని ప్రతి ఐటీఐలో సంవత్సరానికి 10,000 మందిని ట్రైన్ చేసే విధంగా వచ్చే 2-3 మాసాల్లోనే ఐటీఐలో ట్రైనింగ్ సెంటర్లు బిల్డింగ్స్ కూడా కట్టబోతున్నాం స్టేట్ వైడ్గా. అట్లా సంవత్సరానికి 6,50,000 మందిని డిఫరెంట్ దాంట్లో ట్రైన్ చేయాలి. వాళ్ళకు ప్రైవేట్లో కూడా మనకి చూడండి కన్స్ట్రక్షన్ ఇంత పెరిగిపోతే 25 లక్షల మంది బీహార్ వాళ్ళు మధ్యప్రదేశ్ యూపీ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తే నెలకి 50 నుంచి 1,00,000 వరకు వస్తుంది. వాళ్ళకు రోజు 3,000 రూపాయల శాలరీ అలా వేజెస్ పడుతుంది. ఈ ఐటీఐ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు పేద విద్యార్థులకు కొన్ని నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ ప్లానింగ్లో ముఖ్యమంత్రి గారు ఆయనతో డిస్కస్ చేసుకుంటూ ఆ ప్లాన్లో ఉన్న నాకు ఏ పదవి వద్దు, ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళే కాదు మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు. అవసరం వస్తే మళ్ళీ కూడా కాంగ్రెసే ఉంటుంది. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి ఇక వేరే పార్టీకి ఛాన్స్ లేదు. 10 ఏళ్ళే కాదు 20 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారే మళ్ళీ 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు.